హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు జస్మీ జాన్. ఇంకా ఈ వీడియో వచ్చేసి సాటర్డే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా తీసాను. మార్నింగ్ లేచి ఇల్లు వాకిలు ఊడ్చుకొని ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇంక ఇవైతే నేను కుండీల్లో పెంచుతున్న చెట్లు. దీనైతే కుండీల్లో పెంచిన చాలా పెద్ద పెద్ద ఆకులతో చాలా బాగా గ్రో అవుతుంది. ఇంక ఇక్కడైతే ప్రసాదంలోకి సింపుల్ అండ్ ఈజీ సేమియా కీర్ చేస్తున్నాను. అండి పెట్టి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు జీడిపప్పు అయితే నేతిలో వేయించుకుంటున్నాను. నేతిలో కొద్దిగా సన్న సేమియా కూడా వేయించుకుంటున్నాను. లావు సేమియా కన్నా ఈ సన్న సేమియా చాలా బాగుంటుంది. పక్కన ఆల్రెడీ పాలు కాగుతున్నాయి. నేతిలో వేయించుకున్న సేమియాని తీసుకెళ్లి పాలల్లో వేసి మంచిగా కలుపుకోవాలి. సన్న సేమియాకి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, త్వరగానే ఉడికిపోతుంది. అందులోనే మనకి టేస్ట్ కు తగ్గట్టు పంచదార వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 లీటర్ పాలకి 1 కప్పు పంచదార అయితే యూజ్ చేశాను. ఎక్కువ స్వీట్నెస్ ఉండదు, తక్కువ ఉండదు, కరెక్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇంకా సాటర్డే పూజ అయితే పీస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను. ఈ రోజు టిఫిన్ లోకి అయితే ఉప్మా అలాగే పల్లీ చట్నీ చేశాను. వంటలోకి అయితే సాంబార్ పెట్టాను. నిన్నైతే చిన్న షాపింగ్ కి వెళ్ళి ఏం తీసుకున్నాను ఈ వీడియోలో చూపిస్తా అన్నాను కదా, అదేనండి మీడియం సైజు రోలు. ఇప్పటి నుంచి ఈ రోల్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ నుంచి. టైమ్ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ దగ్గర ఒక చిన్న రోల్ ఉంది, అక్కడ నుంచి తెచ్చుకుందాం అనుకున్నాను. అప్పటికే లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ పాపతో ఇబ్బంది అవుతుంది అని చెప్పి మా వారైతే వద్దన్నారు. ఇంకా నిన్నైతే తీసేసుకున్నాను. ఇక్కడ చూపిస్తుంది అయితే మా పాప, మా అక్క, మా బావ. వాళ్ళు గుడికి వెళ్ళొచ్చి బయట అలా కూర్చుంటే గుర్తుగా ఉంటుందని చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.